కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అందుబాటులో. సో బీఆర్ఎస్ పార్టీలు పందుకున్న అసమ్మతి రాకం కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము. అటు కార్పొరేటర్లు కానీ ఇటు ఎంపీలు కానీ కొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తికరంగా పూర్తిగా రాజకీయ పరిణామాలు అయితే మారిపోతున్నాయి. అయితే కరీంనగర్ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో నాయకులను నిలదీశారు కార్యకర్తలు. అయితే ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా అదే తరహా రిపీట్ అవుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలంలో కూడా ఇదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని దిక్కించుకొని ఆ దిశగా కూడా పరిపాలన కొనసాగించింది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అధికార మార్పు అవడంతో కదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలలో మొత్తం ఎక్కడికక్కడ సానుభూతి అది ఏదైతే దానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ కార్యకర్తలలో అసహనం పెళ్లిగిప్పుతుందని చెప్పవచ్చు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న జరిగిన ఏదైతే పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశంలో అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను కార్యకర్తలంతా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా పనిచేయాలంటూ కూడా సూచించే క్రమంలో కూడా ఆ పార్టీలో కార్యకర్త ఏదైతే తమను గుర్తించట్లేదు, ఉద్యమ సమయం నుంచి కూడా పార్టీ మొదటి నుంచి కూడా తాము పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డప్పటికీ కూడా తమకు గుర్తింపు లేదు, కింది స్థాయి నేతలను ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు, చెంచాగిరి ఎక్కువైపోయింది, అనుచరులు ఏదైతే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు అనుచరులు ఉంటారో వాళ్ళ మాత్రమే కంపెనీ తమను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ చేశాడు ఒక కార్యకర్త. అయితే స్థానికంగా వాళ్ళంతా కూడా మిగతా కార్యకర్తలంతా కూడా తనకి సర్ది చేసే ప్రయత్నప్పటికీ కూడా అతను మాట్లాడే సమయంలో మిగతా కొంతమంది కథలు కూడా ఆ పరిస్థితి నిజమేనంటూ కూడా అక్కడ చెప్పిన పరిస్థితి. ఇకపోతే ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా అదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. ఏదైతే మాజీ కౌన్సిలర్ సంబంధించి అంటే పార్టీలో స్వయంకృతాపరాధమే జరిగింది. ఒంటెత్తు పొగడం వల్లే కూడా రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన పరిస్థితి నెలకొన్నట్టు కూడా ఒక మాజీ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేసి కుర్చీ కూడా విసిరేసి ఒక తన ధిక్కర స్వరాన్ని అయితే వినిపించాడు చెప్పండి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే ఎదురవుతుందని చెప్పవచ్చు. పార్లమెంటు ఎన్నికలలో గెలుపు దిశగా కృషి చేస్తున్న నేతలకు చుక్కలు చూపిస్తున్నారు కార్యకర్తలను కూడా. ఇకపోతే ఈ రోజు తాజాగా పెద్దపల్లి ఎంపీ కూడా ఏదైతే వెంకటేష్ నేత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీని వీడి ఇకపోతే మాజీ డిప్యూటీ సీఎం కూడా ఏదైతే రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీ సొంత గుటికి చేరుకున్న పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అవలంబిస్తున్న తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా ఒక కనువిప్పు కలుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ కూడా మనం చెప్పవచ్చు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒక ఒంటెత్తు పొగడలతో కూడా అంటే కింది స్థాయి నేతలను పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు ఒక తమ ధిక్కార స్వరాన్ని అంటే ఒక కార్మిక సంఘ నాయకుడు అయితే ఒక సోషల్ మీడియాలో తన బాధనంతా వెళ్ళగెక్కిన పరిస్థితి. తాము పార్టీ కోసము స్థానిక ఎమ్మెల్యే కోసము అహర్నిశలు కష్టపడ్డాము, కానీ తమను ఏ రోజు కూడా గుర్తించలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ చెంచాలు మీ కింద మీరు ఎవరినైతే నమ్మారో వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో తన ఆవేదనను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా కూడా వెళ్తుందని కూడా చెప్పవచ్చు గారు. రైట్. అయితే శ్రీకాంత్, నిజంగా బీఆర్ఎస్ని కార్యకర్తలు వేయడానికి అదేవిధంగా నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు కొంతమందిని కూడా వాళ్ళు చెప్పిన మాటలు మనం గమనించాము. కార్యకర్తలు కానీ నాయకులు కానీ పట్టించుకున్న పాపను పోవట్లేదు. అంటే ఓడిపోయారు కాబట్టి వీళ్ళని పట్టించుకోవటం లేదా, లేదంటే నిజంగా మీరు అన్నట్లు కూడా రేవంత్ రెడ్డి యొక్క పాలన 2 నెలల పాలన నచ్చి పథకాల అమలు కానీ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండి వాళ్ళు పార్టీలోకి చేరుతున్నారా? అసలు ఏ విధంగా మనం మాట్లాడుకోవాలి దీన్ని? తప్పకుండా వరుణ్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా అధికారం చెలాయించినప్పటికీ ఆ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా కింది స్థాయి నేతలను అసలు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే తాము ఉద్యమ సమయం నుంచి ఉన్నప్పటికీ కూడా తమను ఎలాంటి గుర్తించలేదు, తమను కనీసం స్థానికంగా ఉన్న ఆ బడా నేతలను కలవడానికి సమయం కూడా ఇవ్వలేదు, తమను అసలు ఎలాంటి విలువ ఇవ్వలేదు పార్టీలో. కానీ నిన్న అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా విలువిచ్చారు, కానీ మొదటి నుంచి ఉన్న తమకు మాత్రం గట్టి ప్రియారిటీ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే
మీరు అన్నట్టుగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలలో ఆ 2 గ్యారంటీ పథకాలు అమలయ్యాయి. మళ్ళీ ఈ 2 గ్యారంటీ పథకాలు కూడా అంటే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు 100 రోజుల్లో అమలు చేస్తామని దానికి తగ్గట్టుగా కూడా అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా వెలికి తీస్తుండడంలో కూడా రేవంత్ రెడ్డి పాత్ర అంటే ఏదైతే కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆయన పరిపాలనను మెచ్చి అంటే స్థానికంగా గత 10 సంవత్సరాల నుంచి అక్రమాలు ఏదైతే భూ కబ్జాలు పెద్ద ఎత్తున కూడా స్థానిక చోటా లీడర్లు కౌన్సిలర్లు గాని కార్పొరేటర్లు గాని ఒక పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. అయితే ఇవన్నీ కూడా వెలుగు చూస్తున్న తరుణంలో కూడా ఈ కింది స్థాయి నేతలు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే సాక్షాత్తు ఒక ఈ నిరుపేదలకు అన్యాయం జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బారు నిర్వహించిన అనంతరం ప్రజల సమస్యలను ప్రజా దర్బారు ద్వారా అర్జీలు స్వీకరించి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన విధంగా కూడా ముందుకు రావడంతో కూడా ఆ కింది స్థాయి నేతలంతా కూడా అంటే కింది స్థాయి నేతలనే కాదు ఈ రోజు ఎంపీ కూడా ఒక పెద్దపల్లి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడము మాజీ డిప్యూటీ సీఎం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం నిదర్శనంగా చెప్పుకోవచ్చు వారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.